సభలో 10 మందిని లేనటువంటి కూడా వ్యక్తి గురించి తీసుకెళ్ళినా కూడాను అసత్యాలు, దుర్భాషలు, వాడకూడని దీనికి పదాలు, అది చెప్పినట్టుగా అసెంబ్లీ అనుకున్నారా లేకపోతే ఇంకేమన్నా అనుకున్నారో బాలకృష్ణ గారు? ఎందుకంటే ఆయన అసెంబ్లీ కంటే కూడా మిగతా ప్రాంతాల్లోనే ఎక్కువ ఉంటారు కాబట్టి, అప్పుడప్పుడు అసెంబ్లీకి వచ్చిపోతుంటారు కాబట్టి వారికి వాస్తవాలు తెలిసినా సరే చిరంజీవిని ఫస్ట్ టార్గెట్ చేయాలి, నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయాలి. చిరంజీవి గారంటే ముందుగా ఆయన మనసులో ఒక రకమైనటువంటి భావన ఉంది. మెగాస్టార్గా ఎదగడం అనేది ఆయన జీర్ణించుకోలేరు. అందుకే చిరంజీవిని ఎప్పుడూ టార్గెట్ చేస్తూ ఉంటారు. పవన్ కళ్యాణ్ గారికి అవేవి పట్టవు కాబట్టి, ఆయనకి చంద్రబాబు నాయుడు గారే ముఖ్యం కాబట్టి, కాపు జాతిని తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు గారికి అప్పగించే పనిలో ఆయన బిజీగా ఉంటారు కాబట్టి, తన అన్నయ్యకు అవమానం జరిగిన, తన అన్నయ్యను దూషించిన, తన అభిమానులను, ఏది జనసేన అభిమానులను అలగా జనమని దూషించిన బాలకృష్ణ గారిని అన్నయ్య అన్నయ్య అని ప్రేమగా సంబోధించగలిగినటువంటి మహా ఉదాత్తమైనటువంటి మనసు కలిగిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. నిజానికి వీళ్ళు చెప్పే అబద్ధాలని ఒక్కసారి ఆ దృశ్యాల రూపంలో ఇంకొకసారి చూద్దాం సార్. ఒకసారి ఆ దృశ్యాలు ప్రసారం చేయండి. చిరంజీవి దంపతులు వస్తే జగన్మోహన్ రెడ్డి గారు దంపతులు ఎంత చక్కగా రిసీవ్ చేసుకున్నారు. మీరు ఇలాంటి దృశ్యాలు ఎప్పుడైనా సరే చంద్రబాబు నాయుడు గారి జీవిత చరిత్రలో ఒక కుటుంబాన్ని ఆదరించడమో, మన ఇంటికి వచ్చినటువంటి వ్యక్తిని గౌరవించడమో, వారిని సత్కరించడమో, భోజనం పెట్టడమో, ఇలాంటి దృశ్యాలు ఎప్పుడైనా సరే 40 ఏళ్ళ రాజకీయ జీవితం కదా చంద్రబాబు నాయుడు గారిది. ఇలాంటి దృశ్యాలు ఎప్పుడైనా మీకు కనిపిస్తాయా? కనిపించదు. ఆ మంచి హృదయం, ఆ సహృదయం, గౌరవించేటటువంటి భావన ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి, ఆయన ఫ్యామిలీకి మాత్రమే ఉంది. చంద్రబాబు నాయుడు గారేమో తన గృహప్రవేశానికి, ఇంటి నిర్మాణానికి ఎవరెవరిని పిలుస్తున్నారో మనకు తెలుసు. ఇంకా ఆయన పర్సనల్ కాబట్టి దాని జోలికి మనం ఆ లోతుల్లో కూడా మనం వెళ్ళలేం. కానీ అబద్ధాలు చెప్పేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు, ఈ అబద్ధాలు రాసినటువంటి రాధాకృష్ణ గారు, ఈ అబద్ధాలని పదే పదే నిజం చేయాలనుకుంటున్నటువంటి పార్క్ హైత్ పారాసైట్ గారు, సర్టిఫికేట్కు పొందినటువంటి బాలకృష్ణ గారు, వీళ్ళందరూ తెలుసుకోవాల్సినటువంటి నిజం ఇది. కళ్ళ ముందు సాక్ష్యం ఉంది, కంటికి కనిపిస్తున్నటువంటి సజీవ సాక్ష్యం అది. అక్కడ చూడండి, ఏ రోజైనా సరే చంద్రబాబు నాయుడు గారి జీవితంలో ఒక సినీ పెద్దని పిలిచి ఈ విధంగా సత్కరించారా? వాళ్ళని వాడుకుంటారు, ఏ రకంగా వాడుకోవాలో ఆ రకంగా వాడుకుంటారు. అది కూడా కులం పేరు చెప్పి, ఓపెన్గా చెప్పేస్తున్నా, ఆ కులం పేరు చెప్పే వాడుకుంటారు. వాళ్ళ ఆధిపత్యం ఉండాలనే చూస్తారు. సినిమాలకు కులం లేదు, సినిమాలకు మతం లేదు, సినిమాకు ఆఖరికి భాష లేదు, ప్రాంతీయత కూడా లేదు, ప్రాంతం కూడా లేదు. సినిమా బాగుంటే ఎవరైనా చూస్తారు. కానీ సినిమా వాళ్ళని అడ్డం పెట్టుకొని రాజకీయం చేయాలనేది చంద్రబాబు నాయుడు గారి తపన. ఎంత అద్భుతమైనటువంటి దృశ్యాలు, మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే దృశ్యాలు అవి. నిజం సార్. ఇది ఎప్పుడు కనిపిస్తుంది? ఒక సంప్రదాయం, మన ఇంటికి వచ్చినటువంటి వ్యక్తులకు భోజనం పెట్టి సత్కరించి వాళ్లను సాగనంపడం, అంటే మన గుమ్మం దాటి బయట వరకు వెళ్ళడం ఒక సంప్రదాయం, ఒక మంచి మనసుకు నిదర్శనం. అలాంటి దృశ్యాలు చూస్తున్నారా లేదా? దీనిపైన ఎంతకాలం విషం కక్కుతారు వీళ్ళు? అలా కక్కుతూనే ఉంటారు. ఈరోజు చిరంజీవి గారు చాలా 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 ఆలస్యంగా స్పందించినా సరే ఇది చెంపపెట్టు లాంటి సమాధానం. ఇంతకుముందు మనకు చిరంజీవి గారి లెటర్లో ఒక విషయం బయటపడింది. బాలకృష్ణ గారి వీరసింహారెడ్డి ఏదో నాకు ఆ సినిమా పేర్లు తెలియదు, ఆయన సినిమా పేర్లు వీరసింహారెడ్డి అనుకుంటాను, ఆ సినిమా టికెట్ల రేట్లు కూడా పెంచుకున్నారు అని. ఇది కాకుండా అడ్డదారిలో మనకు తెలియకుండా తన సినిమా టికెట్ల రేట్లు పెంచుకోవడానికి బాలకృష్ణ గారు వెతుక్కున్నటువంటి మార్గం, జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా కలవాలని చూశారన్నది మీకు వాస్తవాలను బయట పెడతాను.